తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రభుత్వంలో కీలక శాఖలకు బాధ్యత వహిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, 2 సంవత్సరాలు మీరు పూర్తి చేసుకున్నారు మంత్రిగా, అటు ప్రభుత్వంగా. ఎట్లా ఉంది ఈ 2 సంవత్సరాల ప్రోగ్రెస్? ఎట్లా ఉంది? ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరినట్టేనా మీ శాఖల పరంగా? ముందుగా సాక్షి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెనలో ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఎన్నికల ముందు చేసిన అనేక వాగ్దానాల్లో భాగంగా ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో పేదవాడికి అందించాలని తపనతో అనేక వాగ్దానాలను పేదవాళ్ళకి అందించగలిగాం. ఇంకా కొన్ని మిగులున్నమాట వాస్తవం. వాటిని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించిన కారణంగా కొద్దిగా టైం తీసుకుంటున్నామే తప్ప వాటిని గత ప్రభుత్వంలో లాగా తొండాటాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కానే కాదు. ఏదైతే ఆనాడు 10 సంవత్సరాల్లో ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ప్రభుత్వానికి పరిపాలకులుగా ఉన్న వారి పరిపాలన తీరేందో వారికి తెలుసు. అప్పుల తెలంగాణ రాష్ట్రంగా ఈ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన దగ్గర నుంచి అప్పులున్నాయి అని కాళ్ళు చాపి కూర్చోకుండా పేదవాడికి ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమానికి పేదవాడికి అందించాలని తపనతో పాటు ఆనాటి ప్రభుత్వము వారి స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం, వారి అకౌంట్లు పెంచుకోవటం కోసం ఏవైతే అభివృద్ధి ముసుగుతో చేసిన కార్యక్రమాలు మధ్యలో వదిలేస్తే వాటన్నిటినీ స్ట్రీమ్లైన్ చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఈ రాబోయే 3 సంవత్సరాల్లో వాటన్నిటినీ పూర్తి చేసే దిశగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా నా శాఖకు సంబంధించిన రెవెన్యూ శాఖకు వస్తే గత ప్రభుత్వం అర్ధరాత్రి 4 గోడల మధ్య 4 వ్యక్తులు తెచ్చిన ధరణితో రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములందరూ అభద్రతకు లోనై అనేక ఇబ్బందులు పడితే ఎన్నికలకు ముందు ఆనాటి మా నాయకులు ఇచ్చిన వాగ్దానం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం వచ్చిన మరుక్షణం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం వేయటమే కాకుండా ప్రజలు నచ్చే మెచ్చే చట్టం, ప్రజలు కోరుకునే చట్టం, ప్రజల అభిప్రాయాలు సేకరించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి 90 రోజుల్లో నియమ నిబంధనలన్నీ ఏర్పాటు చేసి ఆ నియమ నిబంధనల ప్రకారం ఒక్కొక్క సమస్యని శాశ్వతంగా ఎలా పరిష్కరించాలి అనే దిశగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగమే సర్వేర్ల కొరతతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక గెట్లు పంచాయతీలు భూమి పేపర్ మీద ఉంటుంది, ఫిజికల్గా ఉండదు, ఫిజికల్గా ఎక్కువ ఉంటుంది, పేపర్ మీద తక్కువ ఉంటుంది. ఇలా అనేక సతమతలతో గ్రామీణ ప్రాంతంలో ప్రజలు అనేక కోర్టుల చుట్టూ తిరుగుతుంటే వాటిని శాశ్వతంగా పరిష్కరించారని మొదట విడత 2 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా లైసెన్స్డ్ సర్వేర్లని మోర్ దాన్ 4 months ట్రైనింగ్ ఇచ్చి మొదట విడత 3,500 మందిని నియమించడం జరిగింది. ఈ డిసెంబర్ నెలాఖరికి మరొక 2,500 మందిని నియమించి ప్రతి మండలానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి సర్వేర్లు అందుబాటులో ఉండే విధంగా 4 నుంచి 6 సర్వేర్లు ప్రతి మండలాలకి ఉండే విధంగా అలొకేషన్ కూడా చేశాం. గతంలో లాగా సర్వే అంటే టేపులు, చైన్లు, కాస్టాబులు కాకుండా రోవర్స్ అనే ఒక కొత్త టెక్నాలజీ దేశం ప్రపంచమంతా వాడుతున్న ఆ ఎక్విప్మెంట్స్ని మొదట విడత 400 యూనిట్లను కొనటం జరిగింది. వీటి ద్వారా శాశ్వత పరిష్కారానికి సంబంధించిన అంశమైన భూ సర్వే వ్యవస్థని మరింత పటిష్టం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,564 రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ వ్యవస్థే లేకుండా ఉంటే దానికి కూడా మొదట విడత సుమారు 6,900 మందిని జీపీఓలను నియమించి ఈ జీపీఓల ద్వారా, ఈ సర్వేర్ల ద్వారా ఏవైతే భూభారతి కొత్త చట్టంలో తెచ్చిన అనేక అంశాలతో రైతులకి, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో
ప్రతి సర్వే నెంబర్కి భూదారును కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాత చుట్టుతున్నాం. దీన్ని రాబోయే 12 నుంచి 14 నెలలలో ప్రతి ప్రాంతంలో ఈ భూదారిని ప్రతి సర్వే నెంబర్కి ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయటం జరుగుతుంది అని చెప్పటానికి సంతోషిస్తున్నాను. అంతేకాదు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవస్థలో కూడా అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పారదర్శకంగా ఈ రిజిస్ట్రేషన్లో జరిగే వ్యవహారాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో మరింత సంస్కరణలు తీసుకొచ్చి సామాన్య ప్రజలకి ఇబ్బంది లేని పారదర్శకతతో కూడుకున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థని మరింత బలోపేతం చేయబోతున్నాం. ఇక హౌజింగ్ సెక్టార్కి వస్తే, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో పేదవాడి కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కళని కలలాగానే మిగిల్చి పేపర్లమేకే పరిమితం చేస్తే, ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, దాంట్లో భాగంగా ఇప్పటికే 3 లక్షల పైగా ఇళ్ళు యుద్ధ ప్రాతిపదికమైన పనులు జరుగుతున్నాయి. నాకు తెలిసి ఈ మార్చి నాటికి 1,00,000 ఇళ్ళు పైగా గృహప్రవేశాలు జరగబోతున్నాయి. ఇది ఒకసారి ఇచ్చి అయిపోయిందని చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. మళ్ళీ రాబోయే ఏప్రిల్లో మరొక విడతిస్తున్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం మరొక విడతిస్తాం. ఇలా రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయటం జరుగుతుంది. ఆనాటి ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ అనే కార్యక్రమం ద్వారా అసంపూర్తిగా మొండిగోడలతో వదిలేసిన ఆ డబల్ బెడ్రూములను కూడా సుమారు 350 కోట్లు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని కూడా చాలా పూర్తి చేశాం. భవిష్యత్తులో మిగిలిన వాటిని కూడా భేషజాలకు పోకుండా ఆ డబల్ బెడ్రూమ్ కార్యక్రమాలను కూడా పూర్తి ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉంది. ఇలా నాకు సంబంధించిన శాఖలతో పాటు ప్రతిష్టాత్మకంగా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం చేసింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయటానికి ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలో ఉన్న దేశాలతో పోటీ పడే విధంగా ఎలా ప్రణాళికలు చేసింది, రాబోయే రోజుల్లో ఎలా చెయ్యబోతుంది అని దేశ ప్రజలకి, దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకి తెలియచేయటం కోసమే ఈ నెల 8, 9 తారీఖు నాడు జరగబోయే సమ్మిట్ కార్యక్రమాన్ని 4th సిటీలో 30,000 ఎకరాల్లో అద్భుతంగా ఏర్పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పటానికి సంతోషిస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వం పోయి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మీ శాఖలకు సంబంధించి ధరణి పేరును భూభారతిగా మార్చారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇండ్లుగా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం మీరు చాలా ఆరోపణలు చేశారు. డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, ధరణి విషయంలో కావచ్చు. చర్యలు తీసుకోవడానికి లేదంటే అక్రమాలు జరిగాయని బయటకు తీయడానికి 2 సంవత్సరాల కాలం సరిపోదా అన్నటువంటి ప్రశ్నలకు ఏం చెప్తారు సమాధానం? ఎస్, ఈ ప్రభుత్వం కక్షపూరితంగా అడావుడిగా ఏ కార్యక్రమం చేయాలనే ఆతృత ఈ ప్రభుత్వానికి లేదు. ఒక తప్పును తప్పు అని చెప్పాలి అని అంటే ఉదాహరణకి కాళేశ్వరమే ఉంది. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఈ ప్రభుత్వం అనేక పర్యాయాలు ఆనాటి ప్రభుత్వం చేసిన దాని మీద మేము చెప్పాం. దాన్ని ప్రూవ్ చేయటం కోసం దాన్ని నిజ నిర్ధారణ కమిటీని వేయటమే కాకుండా ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారితో ఒక కమిటీని కాన్స్టిట్యూషన్ చేసి వారు ఇచ్చిన నివేదికని కేంద్ర ప్రభుత్వం అయిన సిబిఐ కూడా ఇవ్వటం జరిగింది. అది సిబిఐలో ఉంది. అదే పద్ధతిలో రెవెన్యూకు సంబంధించిన విషయాల్లో కూడా 57, 58 జీవోల ద్వారా ఏవైతే వందలాది కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులని వాళ్ళ పింక్ కలర్ వేసుకునే వాళ్ళకి దారాదత్తం చేస్తే వాటన్నిటినీ ప్రొబిటెడ్ లిస్టులో పెట్టాం. చట్ట పరిధిలో అవన్నీ కూడా యాక్షన్ తీసుకునే దిశలో ఈనాడు పయనిస్తున్నాయి. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా బీజేపీ
శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ధరణి టైంలో జరిగిన అవకతవకలన్నీ బయటికి తీసుకొస్తామని చెప్పి దాంట్లో భాగంగా కేరళకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థకి 2 జిల్లాలు పైలట్గా సిద్దిపేట సిరిసిల్ల ఇచ్చాం. దానికి సంబంధించింది కూడా చాలా వరకు వాళ్ళు ప్రిపరేటరీ వర్క్తో పాటు చాలా అంశాలని ప్రిపేర్ చేయటం జరిగింది. నాకు తెలిసి అతి కొద్ది రోజుల్లో అది కూడా ప్రభుత్వానికి వాళ్ళు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అది చూసిన తర్వాత మిగిలిన రాష్ట్రంలోని 31 జిల్లాల్లో తప్పకుండా ఫోరెన్సిక్ ఆడిట్తో ధరణిలో జరిగిన అవకతవకలన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తాం. అంటే మీరన్నట్లు ఒక వ్యక్తి మీదనో, ఒక వ్యవస్థ మీదనో, ఒక అధికారి మీదనో, ఒక ప్రధాన ప్రతిపక్షాల మీదనో ఈ ప్రభుత్వానికి ఎవరి మీద కోపం లేదు. నువ్వు తప్పు చేశావు అని నిర్ధారించకుండా ఈ వ్యక్తి ఈ తప్పు చేశాడని మేము ఎప్పుడూ అనలే. నిర్ధారించిన తర్వాతనే ప్రతి మాటని స్పష్టంగా ఆధారాలతో ప్రజల ముందుకు చూపిస్తున్నాం. కొద్దిగా లేట్ అయినా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన తప్పులని బయట పెట్టడంతో పాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని చిత్తశుద్ధితో పేదవాడికి ఈ ప్రభుత్వం అందియటానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే చేపిస్తుందా, లేదంటే సాధారణంగానే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్నది తెలియదు. కానీ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఏసీబీ రైట్స్లో ఎక్కువ అధికారులు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు దొరుకుతూ ఉన్నారు. సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, లేదంటే ఎంఆర్ఓలు కావచ్చు, వీళ్ళంతా కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితి. అవినీతిని అరికట్టడానికి మీ దగ్గర ప్రణాళికలు లేవా, లేదంటే అధికారులు మీ మాట వినట్లేదా? రెండూ కరెక్ట్ కాదు. ఎక్కడైతే అవినీతి జరుగుతుందన్నారో అవినీతిని అరికట్టడానికి ఈ ప్రభుత్వానికి తప్పకుండా ప్రణాళికలు ఉన్నాయి. ఎలా అరికట్టాలో ఈ ప్రభుత్వానికి తెలుసు. అనేక టెక్నికల్గా లేటెస్ట్ వచ్చిన టెక్నాలజీని యూటిలైజేషన్ చేసి మీరన్నట్లు ఏసీబీ రైడ్ జరుగుతుంది, లేకుంటే ఇంకొక రైడ్ జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వం పారదర్శకంగా రైడ్లు చేసే దాంట్లో కూడా వెనకడుగు వేయటం లేదు. ఏసీబీ అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఇంటెలిజెన్సీ వ్యవస్థ అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థే. ఎవరైతే తప్పు చేశారు అని ఈ ప్రభుత్వానికి మాకున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఐడెంటిఫై చేసిన దాన్ని ప్రాపర్ డిపార్ట్మెంట్లకి పంపుతున్నాం. కాబట్టే ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో వీటిని మరింత స్ట్రెంగ్తన్ చేసి అవినీతి రహిత ప్రభుత్వం పేదవాడికి అందించాలన్న కోరిక తపనే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షాలకే టార్గెట్ కాకుండా సొంత క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రుల నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ అవుతున్నారు అన్నటువంటి విమర్శలకు కావచ్చు, ప్రశ్నలకు కావచ్చు, శ్రీనివాసరెడ్డి ఏం సమాధానం చెప్తారు? శ్రీనివాసరెడ్డి అజాత శత్రువు, ఎవరికి శత్రువు కాదు, ఎవరిని నొప్పించి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. అది ప్రతిపక్షంలో కానీ స్వపక్షంలో కానీ. ప్రతిపక్షంలో ఉన్న వారికి నేను కొన్ని నిజాలు మాట్లాడితే వారికి నొప్పి అనిపించవచ్చు. ఆ నొప్పి ఉన్నప్పుడు నన్ను నిజాలు మాట్లాడి నొప్పించాడు కాబట్టి ఏదో ఒక రాయేసి చూద్దాంలే అని దాంట్లో రాయేస్తే తప్పకుండా తిరిగి వారికే తగులుద్ది. ఇక స్వపక్షంలో అంటారా, స్వపక్షంలో ఇంటర్నల్గా ఏవైనా డిస్కషన్స్ 4 గోడల మధ్య స్వేచ్ఛగా మాట్లాడే అలవాటు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది. ఈ స్వేచ్ఛ, ఈ పారదర్శకతే ఈ కాంగ్రెస్ పార్టీ అనే ఈ మహావృక్షానికి ఒక పెద్ద ఎసెట్. ఏ వ్యక్తికో, ఏ మనుషులకో, ఏ వ్యవస్థనో నొప్పించాలనో ఇబ్బంది పెట్టాలనో నేను అనుకోను, వాళ్ళు కూడా అనుకునేవాళ్ళు కాదు. మీరన్నట్లు స్వపక్షంలో ఉన్న ఇబ్బంది, కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ. మాకు ఓపెన్గా డిస్కస్ చేసుకుంటాం. ప్రాంతీయ పార్టీలో రాగా అంతా గుసగుసలాడి వారి మనసులోది ఇంకోటి మీద రుద్దేది ఉండదు. ఇక ప్రతిపక్షం ఇందాక మీకు చెప్పినట్టు వాళ్ళ ఆటలు అట్లుంటాయి. ఏది ఏమైనా నాన్ కాంట్రవర్సీగా అజాత శత్రువుగా శ్రీనివాసరెడ్డి అనేవాడు పనిచేస్తాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పేరును సాధించారు. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. 2.5 సంవత్సరాల తర్వాత
ముఖ్యమంత్రులు మారుతారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. పక్క రాష్ట్రంలో అది ఇంకెక్కువ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి చర్చ. తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2.5 సంవత్సరాల తర్వాత నెంబర్ 2 నుంచి నెంబర్ 1గా మారేటువంటి రాజకీయ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? మీరన్నట్టు నేను ఎప్పుడూ నెంబర్ 2 అని నేను అనుకోలే. నేను కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్నా. ఇవాళ మంత్రిగా ఉన్నా. ప్రతి రాజకీయ నాయకులు ఒడదొడుగులు ఎత్తుపల్లాలు అలలోలాగా వచ్చిపోతుంటాయి. డౌన్ అయినప్పుడు నేను ఏ రోజు కుంగిపోలేదు. ఈరోజు ఈ పొజిషన్లో ఉంటే అతి ఉత్సాహము చూపేది కూడా ఉండదు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఈ స్పెల్లు 3 సంవత్సరాల అధికారం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అనేవాళ్ళు మారతారు అనేది పగటి కళ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మొదటి 2 సంవత్సరాలు ఇప్పటి వరకు ఉన్నారో వారే మళ్ళీ ఎన్నికల టైంకి కూడా ముఖ్యమంత్రిగా వారే ఉంటారు. కాబట్టి ఏ నాయకులు కానీ ఏ ప్రతిపక్షం వాళ్ళు మార్పు జరిగితే మాకేదో కలిసి వస్తుందని ఆతృత పడుతున్నారో లీకులు ఇస్తున్నారో అవి వారి లీకులని వీలైనంత తొందరగా అరెక్షన్ చేసుకుంటే కనీసం వాళ్ళ మానమన్నా మిగిలిపోతుంది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా 2 సంవత్సరాల పాలన పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూ మీ శాఖలకు సంబంధించి కీలక ప్రకటనలు ఏమైనా ఉండబోతున్నాయా? ఆల్రెడీ రెవెన్యూ కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ హౌజింగ్ సెక్టార్కి కానీ సంబంధించిన అనేక అంశాలు ఇప్పటికే మేము ప్రకటించడం జరిగింది. అది భూభారతి అనే కొత్త చట్టం, స్లాట్ విధానంతో కొత్త తరహాతో పారదర్శకంగా రిజిస్ట్రేషన్ సెక్టార్తో పాటు పేదవాడికి ఇళ్ళు కట్టిస్తున్న ఫ్రీగా ఇళ్ళు కట్టించే దాంతోపాటు మిడిల్ క్లాసు వాళ్ళకు కూడా ఎఫర్టబుల్ హౌజింగ్ స్కీమ్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాదు పరిసర ప్రాంతాలు మిగిలిన జిల్లా హెడ్ క్వార్టర్లో ఎలా అయితే కట్టించిందో ఆ స్కీమ్ను కూడా తొందరలో తెలంగాణ రాష్ట్రంలో ఈ పేదవాడి ప్రభుత్వం లాంచింగ్ చేయబోతుంది. తప్పకుండా పేదవాడి కళ అది పేదవాడికైతే ఉచితంగా 5 లక్షలతో పాటు మధ్యతరగతి కుటుంబాలకి భరోసా కల్పించే మిడ్ లెవెల్లో కూడా హౌజింగ్ స్కీమ్ని నాన్ ప్రాఫిట్ స్టైల్లో తీసుకొచ్చే కార్యక్రమానికి అతి కొద్ది నెలలలో శ్రీకారం చుట్టబోతున్నాం. ఇది మొత్తానికి విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోలేదు, ఆదరణ వచ్చినప్పుడు పొంగిపోలేదంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు మహేష్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.